ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు పరచాలని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండేల లక్ష్మీరెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డిఎస్పో పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి, జిల్లా గురుకులాల అధికారి జయ, సమగ్ర శిక్ష జిల్లా బాలికా సంరక్షణ అధికారి హేమలత, ఫుడ్ సేఫ్టీ అధికారి సంసీర్ ఖాన్ పాల్గొన్నారు. రసం మొత్తం చేసుకోవాలండి.